సెల్ ఫోన్లో ఓన్లీ దగ్గర పెట్టుకోకండి. అలాగే ప్రారంభం అవుతుంది. సైలెంట్లో పెట్టుకోండి, బ్యాగ్లో పెట్టుకోండి, చూడండి. ఆ చుట్టూ సుమారు 20 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా చేసుకున్నా మనకు వస్తుంది. ఈ అందరూ ప్రారంభం చేయండి. ఏంటంటే సాధారణంగా ప్రారంభం ఈ రోజు నుండి 5 రోజుల పాటు ప్రముఖ శక్తిపీఠ క్షేత్రం పిఠాపురంలో ఈ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీరుద్ర సహస్ర చండీ యాగ సహిత రాజశ్యామల యాగ మహోత్సవము 5 రోజుల పాటు జరగబోతోంది. ఇది లోక కళ్యాణార్థమై ప్రజల క్షేమం కోసము అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పండితులకు, వృత్తికులకు, వేద పండితులకు అలాగే ఇక్కడ స్థానికంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. చాలా సంతోషము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లోకహితార్థమై మన పిఠాపురం క్షేత్రంలో వైష్ణవి గార్డెన్స్ మాధాపురం రోడ్లో ఈ రోజు నుంచి అనగా 17/12/2023 ఆదివారం నుండి 21/12/2023 గురువారం వరకు విశేషమైనటువంటి ధనుర్మాసము విశేష పర్వదినములలో సహస్రచండీ సహిత రాజశ్యామల యాగ మహోత్సవాన్ని పాంచాహ్నిక దీక్షగా మహారాజశ్రీ భారతీయ యువజన చైతన్య పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, శ్రీమతి సుశీలా దంపతుల చేత ఈ యొక్క యాగ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. లోకహితార్థము ప్రతినిత్యము కూడా అమ్మవారికి ప్రీతిగా 211 మంది ఉపాసకులైనటువంటి వేదవేత్తల చేత చండీ సప్తశతి పారాయణము, అలాగే చతుర్వేద పారాయణములు, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఈశ్వరునికి ప్రీతిగా రుద్ర హోమాదులు, సర్వదేవతలకు కూడా ప్రీతి అయినటువంటి హోమాలన్నీ కూడా నిర్వహిస్తూ విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాన్ని 10 లక్షల లలితా సహస్రనామ స్తోత్ర కుంకుమార్చన 5 రోజులు కూడా పూర్తి చేసేలాగా ఇక్కడ యాగశాల నిర్మాణము, దీనికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి
విశేషమైనటువంటి ఉపాసకులైనటువంటి వారందరూ కూడా దేశం నలుమూలల నుంచి కూడా విచ్చేసి ఉన్నారు. వారు లోకహితార్థమై లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క మంత్ర వినియోగముల చేత దేవతా ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క జపహోమార్చనాదులు చేస్తూ చండీ సప్తశతీ పారాయణాదులు హోమాదులు నిర్వహిస్తూ అందరికీ కూడా సకల శ్రేయస్సులు కలగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైన యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని జగన్మాత యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. ఎంతో శ్రమ కోర్చి చేయాల్సినటువంటిది. ఇది అందరూ చేసేదానికి సాధ్యపడేటువంటి కార్యక్రమం కాదు. ఎంతో పుణ్య విశేషము. అలాగే ఆర్థికంగా కూడా దానికి శక్తి సామర్థ్యాలు ఉండాలి. అటువంటి కార్యక్రమానికి ఇక్కడ తలపెట్టారు కనుక అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.